హాయ్ ఎవ్రీవన్, ఫ్లేవర్ఫుల్ కుష్కా రైస్ ఎలా చేయాలో చూద్దామా? ఇందులోకి వెజ్ దాల్చా అండ్ సైడ్ ఒక బాయిల్డ్ ఎగ్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూడ్డానికి అన్ని పులావ్స్లో ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రైస్కి మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్, 2 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసి చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత చల్లార్చుకుని చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసి హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ 3 కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టొమాటోస్, 1 టీ స్పూన్ పసుపు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్స్ కారం, పుదీనా, కొత్తిమీర వేసి మసాలా అంతా బాగా వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేరాలి. అప్పుడు మసాలా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకుని ఉప్పు వేసి బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసి ఉడికించుకోవాలి. అంతే, కుష్కా రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ దీనికి సెట్ అయ్యే దాల్చా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అది కూడా ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.